సైనోసైటిస్కి కూడా ఈ యాలకుల్ని చాలా బాగా వినియోగిస్తారు అంటారు. అయితే ఈ యాలకుల్ని సైనోసైటిస్కి మెడిసిన్లో ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తారా? సైనోసైటిస్కి యాలకులతో ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే చాలా గుణవత్తరంగా పనిచేస్తుందండి. దీనికి కావలసినటువంటి పదార్థాలు ఏలకులు, దాల్చిన చెక్క, శొంఠి, మిరియాలు. ఈ 4 కూడా మన ఇంట్లో దొరికేటువంటి వంటింటి దినుసులు. మరి ఔషధాన్ని యాలకులు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలంటే, ఏలకులు ఇంతకుముందే మీరు అడిగారు కదా, ఈ ఔషధంగా ఏవి ఉపయోగపడతాయని చెప్పేసి, చిన్న ఏలకులు, ఈ చిన్న ఏలకులు తెచ్చుకొని ఆ పైన పొట్టు తీసేసి లోపల నల్లటి విత్తనాలు ఉంటాయండి. ఆ నల్లటి విత్తనాలని మెత్తగా చూర్ణం చేసేసి ఒక్క 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్కను కూడా మెత్తగా చూర్ణం చేసేసి 20 గ్రాములు తీసుకోవాలి. శొంఠి పొడి ఒక 20 గ్రాములు తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అంటే ఈ 4 పదార్థాలండి. ఏలకుల పొడి 20 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 20 గ్రాములు, శొంఠి పొడి 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు. ఈ 4 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మరొకసారి 1 గ్రామ్ పౌడర్, అంటే పూటకి 1 డోసుకి 1 గ్రామ్ పౌడర్ని తగినంత తేనెతో కలిపేసి క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవిస్తే ఈ సైనసైటిస్ అనేటువంటి వ్యాధిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుందండి. మార్కెట్లో చిన్న యాలకులని, పెద్ద యాలకులని ఇలా చాలా యాలకులు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా వైద్యంలో ఏ రకమైన యాలకులను యూజ్ చేస్తారు? మనం ఔషధంగా వాడుకోవాలంటే చిన్న యాలకులే శ్రేష్టం అండి. కాబట్టి ఔషధంగా తయారు చేసేటప్పుడు అందరూ కూడా చిన్న యాలకులే వాడతారండి. యాలకుల్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం? ఏ యాలకుల్ని ఏ ఔషధాలకి వాడతారు? ఈ మానసిక ప్రశాంతతకి కూడా ఈ యాలకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఎలా వాడుకోవాలంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ముందు మరిగించాలండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు మరిగించాలి. ఆ మరిగేటప్పుడు ఒక 3 లేదా 4 చిటికలు ఏలకుల పొడి అందులో వేసేయాలి. ఈ ఏలకుల పొడితో పాటు ఒక 10 నుంచి 15 వరకు తులసాకులు వేసేయాలండి. అర్థమైంది కదా? 200 మిల్లీలీటర్ల మరిగే నీటిలో 3 నుంచి 4 చిటికలు ఏలకుల పొడి, 10 నుంచి 15 తులసాకులు వేసి పాత్రను కిందికి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 టీ స్పూన్ తేనె కలిపేసి సేవించాలండి. సమస్య మరీ ఇబ్బందిగా ఉండి, మానసిక సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి ఇట్లా ఇబ్బంది ఉంటే 2 సార్లైనా వాడుకోవచ్చండి. లేదంటే రోజు ఒక్కసారి వాడితే ఈ మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందండి.